హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ మనం ఒకసారి ఆన్సర్ని చూద్దాం. సో దీనికి ఆన్సర్, మ్యాన్ డస్ నాట్ డెవలప్ ఇమ్యూనిటీ టు మలేరియా డ్యూరింగ్ న్యాచురల్ ఇన్ఫెక్షన్. అంటే సహజంగా కనుక మలేరియా వస్తే అప్పుడు ఇమ్యూనిటీ అనేటటువంటి డెవలప్ అవ్వదు. సో ఆఫ్టర్వర్డ్స్ మనం వేసుకున్న మందులు వీటి ద్వారా వస్తుందన్నమాట. సో ఆన్సర్ ఈజ్ బి. So before we go to the session, if there is a small announcement, if you are looking for UPSC admissions అట్లాగే Group 1 and Group 2 both AP and తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి, ట్రంప్ మన మీద విపరీతమైనటువంటి పన్నులు వేస్తున్నాడు. మన మీద కాదు, ప్రపంచం అంతటి మీద వేస్తున్నాడు. ఇంకా చిరాకు వస్తే ఆయన కూడా పన్నులు వేసుకునేటట్టు ఉన్నాడు. ఈ క్రమంలో భారతదేశం యూరోపియన్ యూనియన్ అంటే ఒక దేశం కాదు, యూరోప్లో ఉన్నటువంటి చాలా దేశాలు, దాదాపుగా 29 ఎన్నో ఉంటాయి. ఈ అన్ని దేశాల సమూహం, ఈ యూరోపియన్ యూనియన్ భారతదేశంతో ఒక డీల్ని కుదుర్చుకుంది. దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని కూడా మీడియా ఛానల్స్లో వచ్చింది. దీని కారణంగా భారతదేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి చాలా వస్తువులపైన యూరోప్లో సుంకాలు తగ్గిస్తారు. అంటే అమెరికా అవసరం లేకుండా మన ఎగుమతులు ఐరోపాలో ఎక్కువగా అమ్మవచ్చు. అలాగే భారతదేశంలోకి దిగుమతి అయ్యేటటువంటి చాలా వస్తువులపైన సుంకాలు తగ్గిస్తారు. 72 లక్షలు ఉన్నటువంటి బెంచ్ కార్ కేవలం 50 లక్షలకి 42 లక్షలకే వస్తుంది. 110% ఉన్నటువంటి పన్నుల్ని 10% వరకు తగ్గించున్నది భారతదేశం. దీనివల్ల యూరోపియన్ యూనియన్ అలాగనే భారతదేశం ఈ రెండింటి మధ్య వాణిజ్యం అనేటటువంటి చాలా విపరీతంగా పెరగనుంది. దీనివల్ల జీడిపి పెరుగుతుంది, ఎగుమతులు దిగుమతులు పెరుగుతాయి, అలాగే ఎకనామిక్ యాక్టివిటీస్ కూడా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఈరోజు మనం చర్చిద్దాం. ముందుగా న్యూస్లో ఎందుకుంది, ఇండియా యూరోపియన్ యూనియన్ ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. చాలామంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఉచిత వాణిజ్యం అంటారు. ఉచితాలు ఏమి ఉండవు, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంకి సంబంధించి 16వ ఇండియా యూయూ సమ్మిట్లో న్యూఢిల్లీలో జరిగింది. సో ఇక్కడ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, అంటే అన్ని డీల్స్లో అద్భుతం అని చెప్తున్నారు. ఇది గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా భారతదేశము యూరోపియన్ యూనియన్ దీని మీద డిస్కషన్స్ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రంప్ పెట్టినటువంటి ప్రెషర్ కారణంగా యూరోపియన్ యూనియన్లో కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ని కుదుర్చుకున్నాయి. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా భారతదేశానికి యూరోపియన్ యూనియన్కి మధ్య ఒక వ్యూహాత్మకమైనటువంటి వాణిజ్య భాగస్వామ్యం అనేటటువంటిది ఏర్పడనుంది. అయితే మనం ఇందులో భాగంగా అసలు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సంబంధించిన విషయాలు చూద్దాం. ఏంటి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్? ఇది ఒక కాంప్రహెన్సివ్ ట్రేడ్ ప్యాక్. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక వాణిజ్య ఒప్పందం. వాణిజ్య ఒప్పందం అంటే దేని గురించి ఉంటుంది వాణిజ్య ఒప్పందము? ఎగుమతులు దిగుమతులు. సో అంటే భారతదేశం నుంచి యూరోపియన్ యూనియన్కి వెళ్ళేటటువంటి ఎగుమతుల మీద యూరోపియన్ యూనియన్ వాళ్ళు పన్నుల శాతాన్ని తగ్గిస్తారు. ఇదే భారతదేశం కూడా యూరోపియన్ యూనియన్ చేసే ఎగుమతులు, అంటే భారతదేశం తాలూకా దిగుమతులు, దీనిపైన పన్నుల్ని తగ్గిస్తారు. సో కాబట్టి ఇక్కడ దీని కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరుగుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాణిజ్యం పెరిగితే ఆ దేశాల మధ్య పెట్టుబడులు కూడా పెరుగుతాయి. కాబట్టి వాణిజ్యం విల్ లీడ్స్ టు ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్. సో దీని కారణంగా ప్రపంచ జీడిపిలో భారత్ యూరోపియన్ యూనియన్ 25% జీడిపిని కలిగి ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి 1/4 వంతు జీడిపిని ఇది ప్రభావితం చేయనుంది. అలాగనే దాదాపుగా దే రిప్రజెంట్ నియర్లీ 1/3, అంటే ప్రపంచంలో జరిగేటటువంటి వాణిజ్యంలో 33% యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా. అంటే యూరోపియన్ యూనియన్ అంటే వాళ్ళ మధ్యలో జరిగేటటువంటి ట్రేడ్ కొంచెం ఎగ్జాజరేట్ చేశాడు ఇక్కడ. బట్ ఏదేమైనప్పటికీ ఈ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క వాణిజ్య ఒప్పందం కారణంగా 1/3 ఆఫ్ ద ట్రేడ్ జరిగే అవకాశం ఉంది, ప్రపంచంలో జరుగుతోంది ఇప్పుడు. సో కాబట్టి ఈ ట్రేడ్ని చాలా అద్భుతంగా పెంచాలి 2032 కల్లా అనేటటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. అలాగే దీని కారణంగా మనకి చాలా స్టేబుల్గా ఒక మంచి ట్రేడ్ ఫ్రేమ్వర్క్ని కూడా క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు యూరోపియన్ యూనియన్ అండ్ ఇండియా. సో దీనివల్ల మనకి వాలటైల్ సప్లై చైన్స్, అంటే యూరోప్కి కావాల్సినటువంటి కొన్ని వస్తువులు వేరే దేశాల నుంచి రావచ్చు, భారతదేశానికి కావాల్సిన కొన్ని వస్తువులు యూరోపియన్ యూనియన్ కాకుండా వేరే దేశాల నుంచి రావచ్చు. కానీ ఆ పర్టికులర్ సప్లైలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. ఆ వాలటైల్ సప్లై చైన్ని ఇది కరెక్ట్ చేయబోతోంది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అది ఉండబోతోంది. సో దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఎకనామిక్ పవర్ పార్ట్నర్షిప్, అదే ఇందాక మీకు చెప్పింది, ఇంకో ఇక్కడ ఉన్నాయి 25% అండ్ 1/3. అన్ప్రెసిడెంటెడ్ గూడ్స్ మార్కెట్ యాక్సెస్, అంటే భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి 99% ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, 99% భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో
ఇవి యూరోపియన్ యూనియన్లోకి అలౌ చేయనున్నారు. అలాగనే $75 బిలియన్ ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళిపోతాయి. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు $75 బిలియన్. అలాగనే లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్, అంటే భారతదేశంలో ఎక్కువ మంది లేబర్ పనిచేసేటటువంటి రంగాలు ఉన్నాయి. అలాంటి రంగాల మీద జీరో బెనిఫిట్ ట్యాక్స్ వేయనున్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈ రంగాలు బాగా వృద్ధి చెందుతాయి, దీనివల్ల ఎక్కువగా ఆదాయం వస్తుంది, వీళ్ళ జీతభత్యాలు పెరుగుతాయి, గట్టిగా మాట్లాడితే ఇందులో ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడానికి అవకాశం ఉంది. అలాగనే డైరీ, అగ్రికల్చర్ సెక్టార్స్ వాటికి మార్కెట్ యాక్సెస్ ఇవ్వలేదు, ఎందుకంటే ఇవి సెన్సిటివ్ సెక్టార్స్. దీన్నే ట్రంప్ ఓపెన్ చేయమని అడుగుతున్నాడు. యూరోప్ వాళ్ళు ఎంత మంచి వాళ్ళో చూడండి. అవి కాకుండా మిగతా రంగాల్లో వ్యాపారం చేస్తున్నారు. అలాగనే 144 సబ్ సెక్టార్స్, ఇండియన్ ప్రొఫెషనల్స్, ఐటీ, వీళ్ళందరూ కూడా ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో కూడా పనిచేయచ్చు. అలాగే డిజిటల్ ఫోకస్ ఉంది, ఇంకా ఇండియన్ సర్వీస్ సెక్టార్ ప్రొవైడర్స్ మీద ఇంకా చాలా ఉన్నాయి. అలాగనే ఫ్యూచర్ రెడీ మొబిలిటీ, అంటే ఇప్పుడు స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వీళ్ళంతా అమెరికా కాకుండా యూరోప్ కూడా వెళ్ళి చదువుకోవడం, అక్కడే బిజినెస్ని విజిట్ చేయడము, ఇట్లాంటివన్నీ కూడా చేయొచ్చు. అలాగే కాంట్రాక్చువల్ సర్వీస్ సప్లయర్స్, ఇండిపెండెంట్ ప్రొఫెషనల్స్కి, లాయర్స్ లాంటి వాళ్ళు కూడా పోవచ్చు. అలాగే సోషల్ సెక్యూరిటీ అగ్రిమెంట్స్ ఇట్లాంటివి కూడా చేసుకున్నారు. దాంతోపాటుగా కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్, అంటే గ్రీన్ ఎకనామిక్ సంబంధించి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ప్రొటెక్షన్, ఇవన్నీ ఇందులో భాగంగా ఉన్నాయి. సో మనం కనుక ఇందులో ఫీచర్స్ కనుక చూస్తే, ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా 99% భారతదేశం చేసే ఎగుమతులకు 0% పన్నులు విధించబోతోంది యూరోపియన్ యూనియన్. దీనివల్ల మన ఎగుమతులు పెరుగుతాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, భారతదేశం కూడా యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి వచ్చేటటువంటి ఎగుమతులు లేదా దిగుమతులు, యూరోపియన్ యూనియన్ నుంచి భారతదేశానికి వచ్చే దిగుమతుల మీద 92 నుంచి 97% ఆ యొక్క వస్తువుల మీద పన్నులు తగ్గించనుంది. అలాగనే $33 బిలియన్, అంటే భారతదేశంలో లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్ అని అంటాం. అంటే ఎక్కువ మంది లేబర్ పనిచేసేటటువంటి రంగాలు ఉంటాయన్నమాట. ఈ లేబర్ పనిచేసేటటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద 0 పన్నులు వేయనున్నారు. ఈ లేబర్ పనిచేసేటటువంటి రంగాల తాలూకా ఎగుమతుల విలువ $33 బిలియన్. ముఖ్యంగా అందులో వస్త్ర పరిశ్రమ, లెదర్, జమ్స్, జ్యువెలరీ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చేపలు పెంపకంలో వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే EU లగ్జరీ కార్ మేకర్స్ టు ఎంటర్ ది ఇండియన్ మార్కెట్, అంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద అద్భుతమైన కార్లు, బెంజ్, BMW, ఇవన్నీ భారతదేశ మార్కెట్లో తక్కువ రేటుకి దొరుకుతాయి. సో ఇక్కడ నుంచి కార్ మార్కెట్ చాలా అద్భుతంగా పెరుగుతుంది. కాబట్టి రోడ్లు కూడా వెడల్పు చేయాలి. ప్రభుత్వం వారు ఎవరైనా చూస్తుంటే దయచేసి రోడ్లు గుంతలు లేకుండా వేయండి. పొద్దునే సర్వీసింగ్ చేయించుకుంటే ఒక 10,000 ఎక్స్ట్రా అయింది నాకు. సో ఇది మరొక అంశం. అట్లానే ఇంపోర్ట్ డ్యూటీస్, ఇందాక చెప్పాను కదా, లగ్జరీ కార్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ 110% నుంచి 10%కి తగ్గించారు. అంటే గతంలో 72 లక్షలు ఉన్నటువంటి బెంజ్ కారు ఇప్పుడు 42 లక్షలకే దొరుకుతుంది. సో దీనివల్ల మన డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మార్కెట్ కొంత దెబ్బతినేటటువంటి అవకాశం ఉందని అనుకుంటారు. కానీ లిబరలైజేషన్ వల్ల కూడా మనకి అందులో మన డొమెస్టిక్ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి కొన్ని రూల్స్ కూడా పెట్టారు. అట్లానే మనకి 144 యూరోపియన్ యూనియన్ సర్వీస్ అండ్ సబ్ సర్వీస్ సెక్టార్స్లో భారతదేశాన్ని అలౌ చేస్తారు. అంటే ఐటీ పరిశ్రమ ఏదైతే ఉందో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇది కేవలం అమెరికా కాకుండా ఇప్పుడు యూరోప్లో కూడా పనిచేయనుంది. దాంతోపాటుగా స్కిల్డ్ ప్రొఫెషనల్స్, అంటే లాయర్స్ లాంటి వాళ్ళకి, డాక్టర్స్ లాంటి వాళ్ళకి, ఇంకా మంచి స్కిల్ ఉన్నటువంటి ఇతర వ్యక్తులకి వీసాస్ కూడా ఇస్తారు. దీంతో పాటుగా భారతదేశానికి సంబంధించిన మెడిసిన్, ఆయుష్ అని ఉంది కదా, ఆయుర్వేద, యునాని, సిద్ధి, హోమియోపతి, యోగా, ఇట్లాంటి వాటికి ఈ ప్రొఫెషనల్స్ని, ఎందుకంటే అక్కడ ఓన్లీ అలోపతి, సో దీన్ని కూడా అక్కడ అలౌ చేయాలని అనుకుంటున్నారు. ఆయుర్వేదానికి ఇది మంచి అవకాశం. అక్కడ పోయి ఆయుర్వేదంలో మంచి మంచి మందులు ఇవన్నీ కూడా అమ్మచ్చు. అలాగనే దీంతో పాటుగా యూరోపియన్ యూనియన్ కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అని ఉంది. చెప్పాను కదా, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అంటే ఈ కార్బన్ ట్యాక్స్ అని ఒకటి వేస్తారు EU వాళ్ళు. అంటే మనం వస్తువుల వల్ల అక్కడ ఉన్నటువంటి ఏదైనా పర్యావరణానికి ఇబ్బంది కలిగితే దాని మీద పన్నులు వేస్తారు. కానీ మనకు కొంత ఎగ్జంప్షన్ ఇస్తారు అనుకుంటా, అది మనకి ఇంకా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగనే MSMEs, మనకి ఏవైతే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో వీటి నుంచి గ్రీన్ స్టాండర్డ్స్, అంటే వీటి నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి వస్తువులు పర్యావరణానికి హాని కలిగించకుండా ఉండాలన్నమాట. అట్లానే అగ్రికల్చర్ సెక్టార్స్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పాను, ఇందాక చెప్పాను, డైరీ సెక్టర్ ఇట్లాంటి వాటిని. అంటే ఈ పర్టికులర్ వస్తువులు మాత్రం EU నుంచి దిగుమతులకి మనం అనుమతించాం. సో అట్లానే మనం కనుక చూస్తే ఛాలెంజెస్ ఏమున్నాయి, నాన్ టారిఫ్ బ్యారియర్స్, అంటే ఇప్పుడు పన్నులు తగ్గిస్తామన్నారు కానీ పన్నేతర ఉంటాయి కొన్ని, అంటే ట్యాక్స్ కానటువంటి పన్నులు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శానిటరీ అండ్ ఫైటో శానిటరీ మెజర్స్ అని ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తాను,
ఇప్పుడు మన దేశం నుంచి మామిడి పళ్ళు వెళ్తాయి యూరోపియన్ యూనియన్కి. గతంలో మామిడి పళ్ళ మీద ఎక్కువ మందు కొట్టామని ఎన్నో వేల టన్నుల మామిడి పళ్ళని వెనక్కి పంపించారు. సో ఇట్లాంటి స్ట్రిక్ట్ మెజర్స్ వల్ల మన తాలూకా వస్తువులు యూరోపియన్ యూనియన్లో అమ్మలేకపోవచ్చు. సో ఇది మనకి అడ్డు రావచ్చు. 2, రెగ్యులేటరీ అలైన్మెంట్. అంటే యూరోపియన్ యూనియన్కి ఇండియాకి రెగ్యులేషన్స్, ఎస్పెషల్లీ డిజిటల్ ట్రేడ్, డేటా ప్రైవసీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చాలా గ్యాప్ ఉంది. అంటే వాళ్ళ రెగ్యులేషన్స్ కొంచెం కఠినంగా ఉంటాయి, మనవి కొంచెం లిబరల్గా ఉంటాయి. సో మరి దీన్ని ఎట్లా చేస్తారు? అలాగనే యూరోపియన్ యూనియన్ ఏమంటుందంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ కావాలని అంటుంది. అంటే డేటా ఎక్స్క్లూజివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటా ఉందనుకోండి, దాన్ని అక్కడ సర్వర్స్లోనే సేవ్ చేయాలి, మన సర్వర్స్లో సేవ్ చేయకూడదు. అలాగే ఇండియా జనరిక్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ ఉంది, దీనికి చాలా ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకు? వాళ్ళు బ్రాండెడ్ మందులు అమ్ముతా ఉంటారు, దీనికి సంబంధించి జనరిక్ మెడిసిన్స్ మనం తయారు చేయకూడదు అంటారు. అసలు ఇండియా తయారు చేసేదే జనరిక్ మెడిసిన్స్. సో ఇది సమస్య కావచ్చు. అలాగే CBAM కంప్లైంట్స్. అంటే ఇండియాలో హెవీ ఇండస్ట్రీస్ ఉంటాయి, స్టీలు, సిమెంటు, ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇవి యూరోపియన్ యూనియన్ వాళ్ళు హై కార్బన్ న్యూట్రాలిటీ కాస్ట్లు ఉంటాయి. అంటే ఏంటి? ఈ స్టీల్, సిమెంట్ నుంచి వచ్చేటటువంటి వస్తువులు పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టి వాటిని తయారు చేయకూడదు. సో ఇట్లాంటి వాటికి సంబంధించి యూరోపియన్ యూనియన్లో కొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలకు అనుగుణంగా మనం ఉత్పత్తి చేయం. సో ఈ వస్తువుల్ని కొనకపోవచ్చు, ఇది మరొక అంశం. అలాగే డొమెస్టిక్ సెన్సిటివిటీస్. అంటే హైటెక్ EU సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి భారతదేశంలో కనుక ఎంటర్ అయితే ఇండియాలో ఉన్నటువంటి మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కొంత దెబ్బతినే అవకాశం ఉంది, చిన్న సూక్ష్మ పరిశ్రమలు. సో ఇది మరొక ఛాలెంజ్. అయితే భారతదేశానికి అడ్వాంటేజెస్ ఏంటి? ఖచ్చితంగా ఇండియాకి 450 మిలియన్ కన్జ్యూమర్ మార్కెట్, అంటే 45 కోట్ల మందికి ఎక్స్ట్రాగా భారతదేశపు వస్తువులు అమ్మడానికి అవకాశం ఉంది. 2, భారతదేశానికి సంబంధించి ఇండియన్ ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు, స్టూడెంట్స్, వీళ్ళందరూ కూడా యూరోపియన్ యూనియన్లోకి వెళ్ళి చాలా దేశాల్లో వర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్జంబర్గ్ అని ఒక దేశం ఉంది యూరోపియన్ యూనియన్లో, అది యూరోపియన్ యూనియన్లో ఉందో లేదో చెక్ చేయండి. యూరోప్లో ఒక లగ్జంబర్గ్ అనే దేశం ఉంది. ఆ దేశంలో కనీస ఆదాయం ₹1,00,00,000, ఇన్కమ్ ట్యాక్స్ 45%, మిగతా అన్నీ ఫ్రీ, హాస్పిటల్ ఫ్రీ, మెట్రో ట్రైన్ ఫ్రీ, బస్సులు ఫ్రీ, అన్నీ ఫ్రీ. సో ఇలాంటి అద్భుతమైన చోట భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి IT ప్రొఫెషనల్స్ చాలా అద్భుతంగా పోవచ్చు. సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? భారతదేశం అమెరికా, చైనాతో చేసేటటువంటి వాణిజ్యం తగ్గి యూరోపియన్ యూనియన్తో వాణిజ్యం పెరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి సంబంధాలు పెరుగుతాయి. అట్లాగనే గ్రామీణ ప్రాంతాల్లో టీ, కాఫీ, స్పైసెస్ ఇవన్నీ ఎక్కువగా యూరోప్లో కూడా వాడతారు. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ అవుతాయి. అలానే యూరోపియన్ యూనియన్కి డిసడ్వాంటేజ్ ఏం లేదు, వాళ్ళకి ఉన్నాయి. అదేంటి? వరల్డ్స్ మోస్ట్ పాపులేషన్ నేషన్. అంటే ఎంత? 140 కోట్ల మంది ఉన్నారు మన దేశంలో. ఈ మార్కెట్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. అలాగే చైనా +1 స్ట్రాటజీ అని ఉంది కదా, అంటే చైనాతో పాటు భారతదేశాన్ని కూడా. దీనివల్ల మనకేమవుతుంది? యూరోపియన్ యూనియన్కి క్రిటికల్ మినరల్స్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటి వాటిలో చైనాతో పాటు భారతదేశం నుంచి వస్తువులను కూడా వాళ్ళు తీసుకెళ్తారు, రైట్? అలాగనే ఇన్వెస్ట్మెంట్ సెక్యూరిటీ. అంటే యూరోపియన్ ఫర్మ్స్ ఉన్నాయి మనకి, ఫోక్స్ వ్యాగన్ ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ వాళ్ళ ఆపరేషన్స్ని ఇంకా పెంచుకోవచ్చు లీగల్గా. సో అట్లాగనే కాస్ట్ సేవింగ్. యూరోపియన్ బిజినెసెస్ అనేటటువంటివి దీని కారణంగా ఇండియా వేసేటటువంటి పన్నుల్లో 4 బిలియన్ యూరోలు సేవ్ చేయొచ్చు. సో ఇది చాలా ఎక్కువ డబ్బులు. సో ఈ రకంగా యూరోపియన్ యూనియన్, భారతదేశం ఇద్దరూ కూడా దీనివల్ల అడ్వాంటేజ్ పొందనున్నారు. సో అందుకే దీన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అన్నారు. మరి ఇప్పుడు ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారో మనం త్వరలో చూద్దాం. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే ద ఎక్స్పాన్షన్ అండ్ స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ నాటో, దీనికి సంబంధించి 2023లో ఇచ్చిన ప్రశ్న, దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్. మరొక కొత్త టాపిక్తో కొంతమంది UGC బిల్ లాంటి కొన్ని టాపిక్స్ ఇచ్చారు, నేను అవి సర్చ్ చేసి వాటిని కూడా చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.